బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. చాలామంది ఈ మధ్యకాలంలో ప్రతి సినిమా మీద రివ్యూస్ ఇస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం నెట్టింట్లో. ఈ సినిమా రిలీజ్ అవుతే ఈ సినిమాలో డ్రాబ్యాక్స్ ఇవ్వని, ప్లస్ పాయింట్స్ ఇవ్వని, సినిమా ఇలా ఉందని రేటింగ్స్ ఇవ్వడం, వాళ్ళ ఫీడ్బ్యాక్ని ఇస్తూ ఉంటారు. మనం కూడా చూస్తూ ఉంటాం. మనందరికీ తెలిసిన వాళ్ళే కొంతమంది నెగిటివ్గా రాస్తారు, కొంతమంది పాజిటివ్గా కూడా రాస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే డబ్బులు తీసుకుని కూడా కొంతమంది రాస్తూ ఉంటారనే వార్తలు మనకి నెట్టింట్లో తెగ వినపడుతూ ఉంటాయి. సో కొంతమంది ఏం చేస్తారంటే అధిక డబ్బు డిమాండ్ కోసం, లేకపోతే వాళ్ళని బెదిరించడం కోసం కొంతమంది రివ్యూస్ నెగిటివ్ ఫీడ్బ్యాక్లా చెప్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. మనందరికీ తెలుసు, ప్రముఖ యూట్యూబ్ ఛానల్ అయిన పూల చొక్కా అనే యూట్యూబ్ ఛానల్లో నవీన్ అనే ఒక వ్యక్తి రివ్యూలు రాస్తూ ఉంటాడు. సో సాధారణంగా ఏంటి, సినిమాలో ప్లస్ పాయింట్ ఇలా హీరో పర్ఫార్మెన్స్, హీరోయిన్ పర్ఫార్మెన్స్, కామెడీ పర్ఫార్మెన్స్, నెక్స్ట్ స్టోరీ పర్ఫార్మెన్స్ అని ఇలా రాస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో కొంతమంది ఏం చేస్తారంటే కావాలని సినిమా బాగున్నా సరే నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇలాంటి తరుణంలో, ఇలాంటి క్రమంలో ఒక సినీ నిర్మాత ఫిర్యాదుతో ఫిలిం నగర్ పోలీసులు ఓ యూట్యూబర్పై కేసు అయితే నమోదు చేశారు. ఎక్కడ? ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఒక సినీ నిర్మాత, సినీ ప్రొడ్యూసర్ ఎవరైతే నవీన్ ఉన్నారో అతని మీద కేసు నమోదు చేయించారు. ఎందుకంటే మనందరూ తెలుసు, తాజాగా వర్జిన్ బాయ్స్ అని ఒక మూవీ వచ్చింది. వర్జిన్ బాయ్స్ అది మంత్ 11th రిలీజ్ అయింది ఆ సినిమా. సో ఈ సినిమాకి సంబంధించి ఆ చిత్ర యూనిట్ వాళ్ళు ఎవరైతే ఆ వర్జిన్ బాయ్స్ మూవీ ఏదైతే ఉందో ప్రమోషన్ కోసం అతన్ని ముందస్తుగా ఒప్పందం చేసుకుంది. అంటే మీరు ఇలా సినిమా గురించి ఇలా చెప్పాలి, ఇలా అనే ఒక అగ్రిమెంట్ లాగా చేసుకుంది. కానీ ఆ చిత్రం ప్రమోషన్కి సంబంధించి నవీన్ ఏం చేశాడు, మంచిగా రివ్యూలు ఇచ్చాడు. ఫస్ట్ ఇతను పాజిటివ్గా రివ్యూస్ అయితే ఇచ్చాడు. కానీ తర్వాత ఏమైంది, తర్వాత ఆ చిత్రానికి సంబంధించి రకరకాల రివ్యూలు ఇస్తూ ఉండడంతో చిత్ర బృందం అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫస్ట్ పాజిటివ్గా ఇచ్చిన ఈ వ్యక్తి తర్వాత నెగిటివ్గా ఎలా ఇస్తారండి? సినిమా బాగుందన్నారు, సినిమాలో ప్లస్ పాయింట్స్ అని బాగా చెప్పాడు. ఇంత పాజిటివ్గా చెప్పినా సరే మరి నెగిటివ్గా ఎందుకు ఇస్తారు? సింపుల్ లాజిక్ అడుగుతున్నాం. సో దీనికి సంబంధించి ఈ చిత్ర బృందం ఎవరైతే ఉన్నారో, ఈ వర్జిన్ బాయ్స్ మూవీ వాళ్ళు అతని మీద ఆగ్రహం వ్యక్తం చేసి సినిమాకు నష్టం వాటిల్లా అతడు రివ్యూలు ఇచ్చాడని చిత్ర నిర్మాత రాజా దరపునేని ఫిలిం నగర్ పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు. ఈ ప్రొడ్యూసర్ ఎవరైతే రాజా దరపునేని ఎవరైతే ఉన్నారో అతను ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎందుకంటే దగ్గరగా ఒక మూవీ కంప్లీట్ అవ్వడానికి 16 నుంచి 95 డేస్ షూటింగ్ జరుగుతుంది. సో వీళ్ళు కథాంశాలు, నెక్స్ట్ ఆర్టిస్టులు, మేకింగ్ అబ్బో చాలా ఉంటుంది. సో సినిమాకి ఇంత హార్డ్ వర్క్ చేస్తుంటే జస్ట్ ఫర్ రివ్యూస్ కోసం వీళ్ళు 5 minutes కావాలని పాజిటివ్గా రాస్తారు, కొంతమంది నెగిటివ్గా రాస్తారు, కొంతమంది డబ్బులు డిమాండ్ చేయడానికి కూడా రాస్తూ ఉంటారని ఈయన ఆరోపిస్తున్నారు. సో ఇప్పుడు ఇతను ఫస్ట్ పాజిటివ్గా రాసిన వ్యక్తి ఎవరైతే పూల చొక్క యూట్యూబ్కి సంబంధించి నవీన్ ఎవరైతే ఉన్నారో అతను ఫస్ట్ పాజిటివ్గా చెప్పి తర్వాత సినిమా గురించి బ్యాడ్గా చెప్పడంతో సినిమాకి దెబ్బపడే ఛాన్స్ ఉందని ఇతను వెళ్ళి సినీ ప్రొడ్యూసర్ రాజా దరపునేని గారు పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు చేశారు. దయచేసి చెప్తాను, ఏ యూట్యూబర్కి అయినా సరే, ఏ న్యూస్ ఛానల్కైనా సరే పబ్లిక్ అయితే ఒక విషయం అయితే చెప్తున్నారు. మీరు మంచి చేయకపోయినా పర్లేదు, కానీ అనవసరంగా మీ నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల సినిమాకి నష్టం వాటిల్తుందో దయచేసి కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి పబ్లిక్ సైతం అయితే తెలుపుతున్నారు. ఏది ఏమైనా ఫిలిం నగర్ పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేసుకున్నారు, అతని మీద దర్యాప్తు కూడా చేపడుతున్నారు. సో ఇప్పుడు ఈయన రాసిన రివ్యూ సినిమా మీద ఇంపాక్ట్ పడుతుందని ఆయన ముందుగా గ్రహించి కేసు అయితే నమోదు చేశారు. సో ఆడియన్స్ అండ్ గైస్, ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఇతను కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. మీకేమనిపించింది? మీ విలువైన అమూల్యమైన అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తున్నాను వచ్చాను.